ఈ రోజు మన హైదరాబాద్‌లోని భూకంపం వచ్చింది. ఎంతమందికి తెలుసు? Uh, Today, this morning, we had an earthquake. This morning, 6:45 something around. 7:20 ఆ టైంలోని భూకంపం వచ్చింది. హైదరాబాద్‌లో, విజయవాడలోని ఈ రెండు తెలుగు స్టేట్స్‌లోని. So 7:20 we had an earthquake in Andhra and also in Telangana. Both the states, there are some cities that are impacted. రెక్టర్ స్కేల్ మీద 5.3గా నమోదయ్యింది. So in Richter scale it was 5.3 that was noted down. ఇంకొక పాయింట్ గాని ఎక్కువైతే బిల్డింగ్స్ అన్ని పడిపోయేవేమో. If that was increased to 1 point, the buildings are going to be collapsed. హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అంటారు ఎర్త్క్వేక్స్ నుంచి. Hyderabad people just that this is the safest place from the earthquakes. కానీ ఈ భూమి మీద ఏది సేఫెస్ట్ ప్లేస్ కాదు. I say that on this earth there is no safest place. హిమాలయస్కి వెళ్ళినా సరే అది సేఫెస్ట్ ప్లేస్ కాదు, అమెరికాకి వెళ్ళినా సేఫెస్ట్ ప్లేస్ కాదు, ఈ భూమి మీద ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడ సేఫ్ కాదు. If you go to Himalayas, that is not safest place. If you go to America, that is not safest place. Anywhere else in the earth, it is not the safest place at all. మనకుండే ఇల్లునైనా సరే, మనకుండే స్థలాన్నైనా సరే, మనకుండే భూములైనా సరే, మనకుండే డబ్బులైనా సరే, బంగారాన్నైనా సరే, ఆస్తులైనా సరే, ఒక రోజున మనందరం విడిచిపెట్టి పైకి వెళ్ళాల్సిందే. Our houses and even our buildings, our properties, our salaries, everything one day we are going to leave behind and we have to go. అలెగ్జాండర్ ది గ్రేట్ అనే రాజు తను చనిపోక ముందు తన శిష్యులకి ఒక మాట చెప్తాడు. Alexander the Great has told some words to the disciples. చనిపోయే ముందు తన యొక్క రెండు చేతుల్ని బయట పెట్టమంటాడు ఖాళీగా. So when he was going to die, he mentioned to his disciples that let his hands be open towards the sky so that it will be mentioning something. ఎందుకలా చెప్పాడు? ఎవరైనా రాత్రిపూట్ల 12 గంటలకి ఆ రూట్ లో వెళ్తుంటే ఆ చేతులు చూసి భయపడ్డాక. మరి that's like anyone who are going to night time, so if they are going to see, they are feeling like a fear. Is that the case? అలా కాదు. తను ఏ ఉద్దేశంతో చెప్పాడంటే, నేను ఈ భూమి మీదకి ఏమి పట్టుకొని రాలేదు, ఈ భూమి మీద నేను ఎన్నో రాజ్యాలను జయించాను, ఎన్నో దేశాలని జయించాను, ఎంతో డబ్బును సంపాదించుకున్నాను, కానీ ఒక రూపాయి కూడా నేను తీసుకెళ్ళలేకపోతున్నాను అని. So he has conquered many of the kingdoms, many of the countries, states, many places, and he also got a lot of money, but he could not able to take even single penny when he was going to die. మీ దగ్గర బైబిల్ గ్రంథంలో ఉన్నట్టయితే If your Bibles, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం చదవండి. Acts chapter 4:32 can we all read together? విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. So if you see here, and the multitude of them that believed were of one heart and one soul, and not one of them said that the things which they possessed was their own, but they had all things common. ఇక్కడ విశ్వసించిన వారు వాళ్ళకున్న ఆస్తులు ఏవి వాళ్ళు అనుకోలేదు. విశ్వసించక ముందు వాళ్ళు ఎలా ఉండేవారు అంటే, వాళ్ళకుండే భూములు ఉన్నాయి అనుకోండి, ఇది మా తాతల ఆస్తి, నాది అనుకునేవారు. వాళ్ళకి ఏమైనా ఇల్లులు ఉండేవి అనుకోండి, ఇది మా నాన్నగారు ఆస్తి, ఇది నాది అనుకునేవారు. వాళ్ళకు ఉండే బంగారం నాది అనుకునేవారు. వాళ్ళకు ఉండే ఆ సంపద ఏదైనా సరే నాది అనుకునేవారు. Before they are believers, they were thinking that this property, this houses, this gold jewelry, every instrument or every property that belongs, it belongs to me. That's what the attitude that they have in the previous days. విశ్వసించిన తర్వాత వాళ్ళ తాతగారి యొక్క భూములైనా సరే నాది కాదు, అది దేవుడిది అనుకున్నారు. వాళ్ళకుండే ఏమైనా ఇల్లులైనా సరే నాది కాదు, దేవుడిది అనుకున్నారు. వాళ్ళకుండే ఆస్తులైనా, బంగారమైన, డబ్బైనా ఏదైనా సరే ఇది నాది కాదు, దేవుడిది అనుకున్నారు. So once they were believers, their attitude, their character was changed. They were thinking that this is this is not my grandfather's, this is not mine, this property, these houses, jewelry, everything is not mine. That's what the attitude was changed after they became believer. 34వ వచనం చదవండి. If you read 34th verse, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. for as many as were possessors of land of houses sold them and brought the prices of the things that were sold, for neither was there among them that lacked. విశ్వసించిన వారికి వాళ్ళ దగ్గర ఏమైనా ఇల్లులు ఉంటే
ఆ ఇల్లు ఏమనుకున్నారంటే ఇది నాది కాదు దేవుడిది అని ఆ యొక్క ఇల్లు నమ్మి ఆ వచ్చిన డబ్బుల్ని సగం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సగం అపోస్తుల పాదాల దగ్గర పెట్టలేదు. అంత డబ్బుని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. If you see out there, the verse says, all the people, they have sold their houses, they didn't keep some money with them, they didn't give the other money to the apostles, but whole money they have kept at the feet of apostles. That's what the word says. కొంతమంది విశ్వాసుల దగ్గర వాళ్ళకుండే ల్యాండ్స్ ని ఒకవేళ వాళ్ళు అమ్మేది ఒక 10 lakhs కి అయితే ఆ 10 lakhs ని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు, ఇది దేవుని సేవకు యూజ్ చేయండి అని. Even if the land that was sold, they were thinking that this is for the God's purpose, so they brought everything and they put it at the apostles' feet. ఇదంతా యెరూషలేములో జరుగుతుంది. ఒక ఆయన కుప్ర నుండి వచ్చాడు. చూడండి 36వ వచనము. This is all happening in Jerusalem, and a person came from Cyprus. 36వ వచనము. కుప్రలో పుట్టిన లేవీయుడు యోసేపు అను ఒకడు ఉండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. And Joseph, who by the apostles was surnamed Barnabas, son of exhortation, a Levite, a man of Cyprus by race. ఇతడు 37వ వచనము. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. That is the verse, having a field sold it and brought the money and laid it at the apostles' feet. ఈ కుప్ర నుండి వచ్చిన ఈ యొక్క వ్యక్తి బర్నబా అనే వ్యక్తి ఏం చేశాడంటే తనకుండే భూమిని అమ్మాడు. So this Barnabas has sold the land that he is having. ఇతను యెరూషలేములో ఉండే వ్యక్తి కాదు, ఇతను శిష్యుడేం కాదు అప్పుడు, కానీ ఏదో బయట ఊరి నుండి వచ్చి విశ్వసించాడు. He's a guy who was not the resident of Jerusalem. He's a person who is outsider. He came and believed in God, and then he sold everything, whatever he's having. అతడు విశ్వసించి తనకుండే తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి ఇది దేవుడి సేవకు యూజ్ చేయండి అని చెప్తున్నాడు. No, he didn't did that. He just brought all the money and kept it the apostles' feet. That's what he did. చూడండి, వాక్యం అనేది చదవడం చాలా ఈజీగా ఉంటది, కానీ అది మనము అప్లై చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటది చాలా సార్లు. If you see the word of God that we read, it is very easy to read, but when we apply to our lives, it is going to be a little bit difficult in our lives. ఒక ఆయన మంచి హెయిర్ ఆయిల్ అమ్ముతున్నాడు అన్నమాట. So one person is selling hair oil to the people. ఈ రోజుల్లో చాలా మంది జుట్టు ఊడిపోతుంది కదండి, ఏదో సమస్య అయిపోయింది. కాబట్టి ఈ యొక్క హెయిర్ ఆయిల్ అమ్మే వ్యక్తి ఎండ్లోని ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతున్నాడు. A person who is selling the hair oil, he was thinking a lot of people are losing the hair on their head, so he was knocking the every door for selling the oil. ఒక ఆమె మంచి ఆ తలుపు తీసి అడుగుతుంది ఏం కావాలండి అని అడిగితే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇది హెయిర్ ఆయిల్ ఒక 3 months వరకు జుట్టు వచ్చేస్తుంది, మీకు ఏమైనా కావాలా అంటే. So this guy, when he was selling the hair oil to the people, he was asking, a lady opened the door and he was telling to her, use this hair oil 3 months, then your hair is going to grow very longer. అప్పుడు ఆమె అన్నది, మా ఆయన గారికి కొద్దిగా హెయిర్ లేదండి, అది నాకు ఉపయోగపడుతుంది, తీసుకుంటానండి అని తన దగ్గర తీసుకుంది. So she thought like, my husband is not having hair, so I'll take some hair oil so that he'll be looking very beautiful. ఇతను ఎండలో రావడం వల్ల చాలా అలసిపోయాడు అనమాట. అమ్మ కొద్దిగా వాటర్ ఉంటే తీసుకొస్తారా అని తన క్యాప్ తీసాడు. So he was very tired because of the sunny, and he asked a cup of water for drinking. ఆమె వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి చూసేసరికి ఇతను క్యాప్ తీస్తున్నది కాబట్టి ఇతనికి హెయిర్ లేదనమాట. So when he was tired, so he removed his cap and he is also not having hair at all. నీళ్ళు ఇచ్చింది, తీసుకోండి బాబు తాగండి అని. So the woman gave the cup of water to him and saw him. ఇప్పుడు హృదయంలో ఒకటే పోరాటం, అడుగుదామా వద్దా అడుగుదామా వద్దా అడుగుదామా వద్దా, టెన్షన్ ఏమని అనుకుంటాడో ఏంటి అని. So the woman was having a battle in her heart that whether I can ask her, not whether he is not having hair. ఇంకా తట్టుకోలేక అడిగింది అనమాట. So finally she asked him, why you are not having hair? సార్ మీరు హెయిర్ ఆయిల్ అమ్ముతున్నారు బాగానే ఉంది, మీకెందుకు జుట్టు లేదు అని అడిగింది. So she asked, you are selling a hair oil, why are you not having hair at all? అప్పుడు అతను అన్నాడు, మేడం సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. So he told, I'm sorry madam for inconvenience.
యాక్చువల్ గా మేము ఈ యొక్క హెయిర్ ఆయిల్స్ అప్లై చేస్తాం కానీ మేము అప్లై చేసుకోం మేడం అన్నారు. So we told, madam, we supply it, but we doesn't apply it. చాలా సార్లు మనం వాక్యాన్ని సప్లై చేస్తాం కానీ మనం అప్లై చేసుకోం అన్నమాట. So many times we supply the word, but doesn't apply to our life. వాక్యం అనేది చదవడానికి ఈజీగా ఉంటది, ఇతరులకు చెప్పడానికి ఈజీగా ఉంటది, మనము అప్లై చేసుకోవడం అది చాలా కష్టంగా ఉంటది. You know, word of God, it is very easy to read and easy to tell other people, but when we apply to our lives, it is going to be very difficult.